Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. మనము తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి క్విక్ రివిజన్ లో భాగంగా మనము ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. ఈ క్వశ్చన్స్ గనుక మీరు సరిగ్గా చూసి కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్ గా అర్థం చేసుకుంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ లో ఎక్సలెంట్ స్కోర్ సాధిస్తారు అండి. ఓకేనా, నేను చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ అంటే అస్సలు భయపడకండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి, చాలా సింపుల్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనం రాబోయే ఎగ్జామ్స్లో ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంటే దాని మీద నేను ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్విక్ రివిజన్లో భాగంగా మీరు కంపల్సరీ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా, వీడియోని ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. ఓకేనా, సో మీకు మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన యాప్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మీరు గనక ఇంగ్లీష్లో ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఓకేనా, అప్పుడు మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్లో ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి నాన్న. సో టెట్ 20 days వ్యాలిడిటీ 99 రూపీస్ కోర్స్ ఉంది మీకు. అక్కడ 399 ఉంది టెట్ డిఎస్సి, 299 మీకు టెట్ డిఎస్సి నాన్న. 3 months వ్యాలిడిటీ, 6 months వ్యాలిడిటీ. మీకు ఈ క్లాసెస్ ఒక్కసారి ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. వీటిలో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి నాన్న. ఫ్రీ డెమో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మన కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో అని, రైట్? కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి, ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. మీకు ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఎక్సలెంట్గా మన క్లాసెస్ చూస్తే అర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఫ్రీ డెమో వీడియో చూడండి, ఫస్ట్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా నాన్న. రైట్, చూడండి ఇక్కడ Srilata is the dash girl of the village. Right. So industrious అని ఇచ్చాను నాన్న. ఫస్ట్ ఇండస్ట్రియస్ అంటే మీనింగ్ తెలుసా మీకు? ఇండస్ట్రియస్ పీపుల్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు నాన్న, వాళ్ళు డిలిజెంట్ పీపుల్ అంటాం. ఓకే, ఇండస్ట్రియస్ పీపుల్ అంటే చాలా హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. డిలిజెంట్ అంటాం వాళ్ళనే, హార్డ్ వర్కింగ్ పీపుల్ అనమాట. రైట్, అలా మనము ఇదేంటిదంటే అడ్జెక్టివ్ నాన్న. ఇదేంటి చెప్పడం మనకి అడ్జెక్టివ్. మరి ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేది ఏ డిగ్రీ నాన్న? పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్. ఇండస్ట్రీస్ అనేది పాజిటివ్, దీని కంపారేటివ్ ఏమొస్తుంది? మోర్ ఇండస్ట్రీస్ వస్తుంది. సూపర్లేటివ్ ఏమొస్తుంది? మోస్ట్ ఇండస్ట్రీస్ వస్తుంది. చెప్తున్నా కదా మీకు, చిన్న వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ఈఎస్టీ యాడ్ చేసుకోవాలి కంపారేటివ్ సూపర్లేటివ్ రావాలి అంటే. అదే లాంగ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కంపారేటివ్ రావాలంటే మోర్ యాడ్ చేస్తాం, సూపర్లేటివ్ రావాలంటే మోస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. అదే బిగ్గర్, బిగ్గెస్ట్, ఇలా చూసుకుంటూ వెళ్తాం. ఇండస్ట్రియస్కు మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూడండి, దా అనే ఆర్టికల్ ఉంది నాన్న. మీకు చెప్పినా కదా ఆల్రెడీ. సో ఎప్పుడైనా సరే దా అనే ఆర్టికల్ దేని ముందు యూజ్ చేస్తాం? సూపర్లేటివ్ డిగ్రీ ముందే కదా. సో 3 degreesలో సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ ముందు మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ దా వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీనే రావాలి కదా నాన్న. కాబట్టి ఇండస్ట్రియస్ దాన్ అంటాం. ఇక్కడ మనము దాన్ అనాలంటే మోర్ ఇండస్ట్రియస్ రావాలి. లేదు కాబట్టి ఆప్షన్ తీసేయండి, ఇది పాజిటివ్ డిగ్రీ తీసేయండి. మోర్ ఇండస్ట్రియస్ అంటామా? లేదు, ఎందుకంటే దాని ఆర్టికల్ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ రావాలి కదా. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. చూసారా ఆప్షన్స్ ఎట్లా ఎలిమినేట్ చేసామో? డైరెక్ట్ కాన్సెప్ట్స్ అంతే, ఏముండదు ఇంగ్లీష్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. క్వశ్చన్ ట్యాగ్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను మీ క్వశ్చన్ ట్యాగ్స్ మీద. ఆ వీడియో చూడండి మీరు, అర్థం కాని వాళ్ళు, క్వశ్చన్ ట్యాగ్స్ రాని వాళ్ళు ఆ వీడియో చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్ చూడండి. ఓకేనా, చూడండి ఇక్కడ నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లం. ఫస్ట్ క్లియర్ చూద్దాం. నో వన్ కెన్ సాల్వ్ అంటే క్వశ్చన్ ట్యాగ్లో మనకు రూల్ ఏముంటుంది నాన్న? సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెప్పండి? నో వన్ అంటే నో అంటున్నా కాబట్టి పాజిటివ్, నెగిటివ్. సెంటెన్స్ నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి కదా. మరి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలంటే కాంట్ రాదు, తీసేయండి. ఓకేనా, తర్వాత కెన్ హీ ఉంది, కెన్ దే ఉంది. ఏమొస్తుంది నాన్న? కెన్ హీ, కెన్ దే అన్నప్పుడు చూడండి ఇక్కడ నో వన్. ఎప్పుడైనా సరే మనకు నో వన్ అన్నప్పుడు ఇక్కడ నో వన్ అంటే అమ్మాయి అర్థమవుతుందా, అబ్బాయి అర్థమవుతుందా? అమ్మాయి అర్థం కావట్లే, అబ్బాయి అర్థం కావట్లే కదా. మరి హీ ఎట్లా పెడతావు? ఓకేనా, కాబట్టి మీకు చెప్తా చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు సో నో వన్ కానీ, ఓకేనా, సో ఎనీ వన్ కానీ, ఓకే, సో నెక్స్ట్ మనకు సంబడి కానీ, ఓకేనా, సమ్ వన్ కానీ, ఓకేనా,
నెక్స్ట్ ఎనీబడి కానీ ఎనీవన్ కానీ, ఎనీబడి కానీ ఎనీవన్ కానీ, నెక్స్ట్ ఎవ్రీబడి కానీ ఎవ్రీవన్ కానీ, ఎవ్రీబడి ఎవ్రీవన్. ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే క్వశ్చన్ ట్యాగ్స్లో మనం ఎప్పుడైనా సరే ప్రణౌన్ ఏం తీసుకోవాలి అంటే దే అనే ప్రణౌన్ తీసుకోవాలి నాన్న. ఎందుకంటే వీళ్ళు అమ్మాయిల అబ్బాయిల మనకు అర్థం కాదు. సంబడి అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇద్దరికి వర్తించేలాగా ఉండాలి. కాబట్టి అప్పుడు మనం ఏం తీసుకోవాలి చెప్పండి, దే అనే ప్రణౌన్ తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 కెన్ దే ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇలా నో వన్, ఎనీ వన్, నో బడీ, సంబడి, కెన్, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎనీ వన్, ఎనీబడి, ఇవి ఏవి వచ్చినా సరే పర్సన్ లాగా ఉంది. కాబట్టి అమ్మాయి అర్థం కావట్లేదు, అబ్బాయి అర్థం కావట్లేదు, ఇద్దరికి వర్తించేలాగా ఉండాలి. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో మనము దే తీసుకోవాలి నాన్న, రైట్? కాబట్టి మనకు కెన్ దే ఈజ్ ద ఆన్సర్. అంతే, సింపుల్. ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్ టు పుట్ అవుట్ ద ఫైర్. చూడండి ఇక్కడ టు పుట్ అవుట్, పుట్ అవుట్ చూడనా. పుట్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టింగ్విష్ అంటాం. ఓకేనా? సో ఎక్స్టింగ్విష్ అంటూ ఉంటాం, పుట్ అవుట్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఎల్ ప్రనౌన్స్డ్. చూడండి ఇక్కడ ఎల్ ప్రనౌన్స్డ్ అనమాట. ఎల్ అనేది దేంట్లో ప్రనౌన్స్ అవుతుంది అంటుంది. చెప్పండి నాన్న, మనకు షుడ్లో అవుతుందా? కాదు. ఆఫ్లో అవుతుందా? కాదు. ఆమాన్లో అవుతుందా? కాదు. ఓకేనా? మనకి ఎందులో అవుతుంది అంటే మాల్టైన్. మాల్టైన్లో డైరెక్ట్ మాట్లాడుతున్నాను. మోటైన్ అన్నాం కదా, మాల్టైన్ అంటాం. కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఎట్లనో మాల్టైన్. మెల్టింగ్ అన్నప్పుడు ఎల్ కంపల్సరీ బలకాల్సిందే కదా. కాబట్టి మాల్టైన్లో ఎల్ అనేది క్లియర్గా బలుకుతాం నాన్న. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది మనకు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. చూడండి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు సింగులర్ ఫామ్, ప్లూరల్ ఫామ్స్లో అడుగుతూ ఉంటారు. చూడండి కింది వాటిలో ఏది సింగులర్ ఫామ్లో ఉంది, కింది వాటిలో ఏది ప్లూరల్ ఫామ్లో ఉంది అని అడుగుతూ ఉంటారు. ఇది నౌన్స్ టాపిక్లో క్లియర్గా డిస్కస్ చేసిన నేను. చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు రాసే చూడండి, సిలబస్. సిలబస్ అనేది ఏంటి నాన్న, సింగులరా ప్లూరలా? సింగులర్. అది దానికి ప్లూరల్ ఏముంటుంది చెప్పండి, సిలబీ. ఓకేనా? మీరు నా టాపిక్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నాన్న. రేడియస్ ఏమొస్తుంది మనకు, రేడిఐ. ఫంగస్ అనేది సింగులర్ నాన్న, మరి దానికి ప్లూరల్ ఏముంటుంది చెప్పండి, ఫంగై. ఫంగస్ అంటే సింగులర్, ఫంగై అంటే ప్లూరల్. ఇలా సింగులర్ ప్లూరల్ ఇలా ఉంటాయి నాన్న, రైట్? కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ సిలబస్ అనేది మనకు సింగులరే, అది ఆన్సర్ కాదు. సో టాయ్ అంటే టాయ్స్, టాయ్ అంటే సింగులర్ కదా, ఇది ఆన్సర్ కాదు. మౌస్ అంటే ఏంటి నాన్న మీకు ఇక్కడ, సో మౌస్ అంటే మనకు సింగులర్ నాన్న, దానికి ప్లూరల్ ఏమొస్తుంది చెప్పండి, మైస్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ నాన్న ఏపీలో. సో మౌజ్ అంటే సింగులర్ నౌన్ నాన్న, దానికి ప్లూరల్ ఏంటిది, మైస్. కొంతమంది మౌజెస్ అనుకుంటారు, లేదు, మైస్ అనేది సింగులర్. కాబట్టి మైస్ అనేది ప్లూరల్ నాన్న. మౌజ్ అనేది సింగులర్, మైస్ అనేది ఏమవుతుంది చెప్పండి, ప్లూరల్ అవుతుంది. కాబట్టి ప్లూరల్ ఫామ్ అంటే ఇది కూడా ఆన్సర్ కాదు కదా. సో ఆన్సర్ ఏమొస్తుందంటే సో ఆలమ్ని. ఆలమ్ని అంటే మీనింగ్ ఏంటంటే ఒక గ్రాడ్యుయేట్ అనమాట, ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అంటూ ఉంటాం. మరి దీనికి సింగులర్ ఏముంటుంది సార్? చూడండి ఇక్కడ సో మనకు సింగులర్ ఏముంటుంది అంటే ఆలమ్నస్, ఎన్. ఓకేనా? సో ఎన్యుఎస్ నాన్న. ఆలమ్నస్ మనకి ఏమవుతుందంటే ఆలమ్ని, ఇలా. ఓకేనా? సింగులర్ ప్లూరల్ ఫామ్స్ అనేవి ఇలా ఉంటాయి. కాబట్టి మీరు నౌన్స్ అనే టాపిక్ చూస్తే మీకు అర్థమవుతాయి నాన్న. ఓకేనా? ఇది నెక్స్ట్ వన్, బిఫోర్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ రైటర్. చూడండి, నాకు ఫస్ట్ జాబ్ రాకముందే, రైటర్ లాగా జాబ్ రాకముందే, ఐ వర్క్ యాజ్ ఏ ప్రూఫ్ రీడర్. ఓకే, ప్రూఫ్ రీడరా. చూడండి ఇక్కడ రైటర్ జాబ్ రాకముందే, నాకు రైటర్ ఆఫ్ జాబ్ రాకముందే నేను ఏం చేశానంటే ప్రూఫ్ రీడర్ వర్క్గా యాక్ట్ చేసి, అంటే ప్రూఫ్ రీడర్ లాగా వర్క్ చేశాను అని. చూడండి ఇక్కడ బిఫోర్ ఐ గాట్ అంటే రాకముందే. ఇది ఆల్రెడీ ఎందులో ఉంది నాన్న, మనకు సింపుల్ పాస్ట్లో ఉంది. ఐ గాట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, సింపుల్ పాస్ట్లో ఉంది. క్వశ్చన్ ఏమడుతుండు, ద వర్డ్ వర్క్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై. వర్క్ అనే దాన్ని మనం దేంతో రీప్లేస్ చేస్తామంటున్నాను. చూడండి ఇక్కడ క్లియర్గా, ఇప్పుడు నాకు రైటర్ లాగా జాబ్ రాకముందే నేను ప్రూఫ్ రీడర్ లాగా వర్క్ చేసిన, ఇది రాకముందే అది చేసిన. మీకు ఎప్పుడైనా సరే చెప్పాను కదా. సో 2 యాక్షన్స్ మనకు పాస్ట్లో. ఓకేనా? 2 యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి కంప్లీట్ అవుతే ఫస్ట్ జరిగే యాక్షన్ని మనం ఎందులో పెడతామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెడతాం. ఎందులో పెడతానా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెడతాం. అదే సెకండ్ జరిగిన యాక్షన్ని మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్లో పెట్టాలి నాన్న. ఎందులో పెట్టాలి చెప్పండి, సింపుల్ పాస్ట్లో పెట్టాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏముండాలి నాన్న, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అదే సింపుల్ పాస్ట్ అంటే ఏముండాలి నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, అది రాయాలి మీకు అంతే.
డైరెక్ట్ మీకు రాశాను, రైట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జాబ్ రాకముందే, రైటర్ అనే జాబ్ రాకముందే నేను అక్కడ వర్క్ చేసిన కాబట్టి ఏది ఫస్ట్ జరిగిన యాక్షన్? ప్రూఫ్ రీడర్లా వర్క్ చేయడమే కదా ఫస్ట్ జరిగిన యాక్షన్. కాబట్టి ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఐ హ్యాడ్ వర్క్డ్ నాన్న. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఐ యామ్ వర్కింగ్ అయితే రాదు, ఇదైతే ప్రెజెంట్ అయితే రాదు కదా, ఇది ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి దానికి ముందంటే ఇంకా పాస్ట్లో ఉండాలి. యామ్ అయితే రాదు కదా, తీసేయండి. వుడ్ వర్కింగ్ అంటాం అసలు. చూడండి ఆప్షన్స్ తోటి కూడా ఆన్సర్ తీద్దాం. వుడ్ వర్క్ అనొచ్చు, వుడ్ వర్కింగ్ అయితే అనం కదా, ఈ ఆప్షన్ కూడా తీసేయండి. హ్యాడ్ వర్క్, హ్యాడ్ చూడండి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన మనకు V3 వస్తుంది కదా, కానీ మనకు వర్క్ అనేది V3నే కాదు. సో మిగిలిన ఆప్షన్ ఏముంది ఇక్కడ? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. కాన్సెప్ట్ తెలిసిన ఆన్సర్ వస్తుంది, తెలియకపోయినా ఆన్సర్ వస్తుంది. కాన్సెప్ట్ తోటి డైరెక్ట్ V3 హ్యాడ్ ప్లస్ V3 పెట్టొచ్చు నాన్న. కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఓకే ఆప్షన్స్ ఎలిమినేట్ చూద్దాం. ఆప్షన్స్ ఎలిమినేషన్ చూసుకుంటే ఇక్కడ నాకు జాబ్ రాకముందే నేను అక్కడ వర్క్ చేసిన కాబట్టి జాబ్ రావడమే పాస్ట్లో ఉంది. దానికంటే ముందు కదా వర్క్ చేసింది, అది కూడా పాస్ట్లోనే ఉండాలి. ప్రజెంట్ ఎందుకు? తీసేయండి. ప్రజెంట్ కంటే రాదు, ఇది ఎట్లా పోయింది. వుడ్ వర్కింగ్ అనేది ఇవ్వడమే రాంగిచ్చుడు పోయింది, హ్యాడ్ వర్క్ అనేది కూడా ఇవ్వడమే రాంగిచ్చుడు పోయింది. మిగిలింది ఏంది అక్కడ? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఏముంది అసలు ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, హీ వర్క్స్ డాష్ 7 AM to 5 PM. 7 AM నుండి 5 PM వరకు అట. చూడండి నాన్న, ఇది మనకు రిపీట్ అవుతున్న క్వశ్చన్. మీకు ఫ్రమ్ వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఫాలోవర్ 2 వస్తుంది నాన్న. అదే బిట్వీన్ వచ్చినప్పుడు మీకు ఫాలోవర్ ఏమొస్తుందంటే అండ్ వస్తుంది నాన్న, రైట్. కాబట్టి హీ వర్క్స్, అతను వర్క్ చేస్తాడు. ఇక్కడ 2 అన్నామంటే కంపల్సరీ ఇక్కడ మనకు 2కు కాంబినేషన్లో బిట్వీన్ ఉంటుందా, ఫ్రమ్ ఉంటుందా? ఫ్రమ్ ఉంటుంది నాన్న. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, టెట్ ఇంగ్లీష్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ నాన్న. నెక్స్ట్ ద వర్డ్స్ యువర్ సిన్సియర్లీ ఆర్ ద డాష్ ఆఫ్ ఎ లెటర్. యువర్ సిన్సియర్లీ చెప్పండి నాన్న. యువర్ సిన్సియర్లీ కానీ, యువర్స్ ఒబీడియంట్లీ కానీ, ఓకేనా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ, యువర్స్ లవింగ్లీ కానీ, దాన్ని ఏమంటాం మనము? సబ్స్క్రిప్షన్ అంటాం. ఓకేనా, లాస్ట్లో రాస్తాం కదా సబ్స్క్రిప్షన్ అంటాం. కాబట్టి మనకు దాన్ని ఏమంటామంటే సబ్స్క్రిప్షన్. సూపర్స్క్రిప్షన్ కాదు, హెడ్డింగ్ కాదు, సాలిటేషన్ కూడా కాదు. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ నాన్న. దే పెయింటెడ్ ద టౌన్ రెడ్ ఆన్ దివాలి. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ పెయింటెడ్ ద టౌన్ రెడ్. చూడన్నా, ద పెయింటెడ్ ద టౌన్ రెడ్ ఆన్ దివాలి. దివాలి రోజు వాళ్ళు పెయింటెడ్ ద టౌన్, ఇది మనకి ఇడియం నాన్న. అయితే పెయింటెడ్ ద టౌన్ రెడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే, దివాళీ రోజు కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా, కాబట్టి పెయింటెడ్ ద టౌన్ రెడ్ అంటే మీనింగ్ ఏంటంటే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం నాన్న. ఓకేనా, సో నచ్చిన ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం. కాబట్టి సో వెంట్ అవుట్ అండ్ ఎంజాయ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ రెడ్ అన్నాడు కాబట్టి ఇడియమ్స్లో మనం ఎప్పుడైనా సరే సేమ్ లిటరల్ మీనింగ్ అయితే తీసుకోవద్దు కదా. కాబట్టి ఇక్కడ మనకు రెడ్ ఉన్నది, ఇది మనకు ఆన్సర్ కాదు. రెడ్ ఉన్నది, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. రెడ్ ఫ్లేవర్స్ అన్నాడు, ఇది కూడా ఆన్సర్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ అట్లా కూడా చెప్పొచ్చు. ఆన్సర్ తెలియకపోయినా సరే ఆన్సర్ వస్తానని, ఎందుకంటే ఇడియమ్స్ అన్నప్పుడు ఇడియమ్స్లో ఉన్న లిటరల్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటితోటి వచ్చే సేమ్ మీనింగ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇడియమ్స్ అంటే లిటరల్ మీనింగ్ కాదు కదా, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. ఓకేనా, కాబట్టి మనకు సో సేమ్ వర్డ్స్ తోటి ఉన్న మీనింగ్ అయితే తీసుకోం. కాబట్టి ఈ మూడు ఆన్సర్స్లో సేమ్ వర్డ్స్ తోటి ఉన్న మీనింగ్సే, బట్ 3 ఎలిమినేట్ అయిపోయినాయి. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2. నెక్స్ట్ నాన్న, హీఈస్ డాష్ స్టూడెంట్. చూడండి ఆర్టికల్ది, అసలు ఈ క్వశ్చన్ అయితే ప్రతి పేపర్లో ఉంది నాన్న, ప్రతి పేపర్లో ఉంది. హీఈస్ డాష్ స్టూడెంట్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ ఆర్టికల్ ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా, నో ఆర్టికల్ వస్తుందా. ఫస్ట్ స్టూడెంట్ అనేది కామన్ నౌన్ కదా, స్టూడెంట్స్ అంటాం. కాబట్టి మనకు సో కంపల్సరీ ఆర్టికల్ ఉండాలి, కాబట్టి ఆర్టికల్ ఉండాలి. సో మనకు ఆప్షన్ 4 పోతుంది. దా అమెరికన్, యాన్ అమెరికన్, ఏ అమెరికన్ నాన్న. చూడండి ఇక్కడ దా అనేది ఏమో డెఫినెట్గా చెప్పేటప్పుడు, సో ఏ కానీ యాన్ కానీ ఏమో ఇండెఫినెట్గా చెప్పినప్పుడు ఫస్ట్ దా వస్తుందా, ఏ అని వస్తుందో చూద్దాం. చూడండి డెఫినెటా ఇండెఫినెటా అంటే డెఫినెటా. అతడు ఒక అమెరికన్ స్టూడెంట్ అని చెప్పాలి, అంతేగాని అతడు ఆ అమెరికన్ స్టూడెంట్ ఎవరైతే అని చెప్పేసి పక్కన సెంటెన్స్ ఉండాలి. మరి ఆ అమెరికన్ స్టూడెంట్ అనాలంటే పక్కన సెంటెన్స్ ఉండాలి, లేదు కదా, లేదు. కాబట్టి మనకు దా వస్తుంది ఇక్కడ, లేదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి. పర్టికులర్ కాదు, జనరల్ సెన్స్ అనమాట. అతడు ఒక స్టూడెంట్ అంతే, అమెరికన్ స్టూడెంట్ అంతే, జనరల్ సెన్సే కదా. కాబట్టి హీఈస్ యాన్ అమెరికనా, ఏ అమెరికన్ అంటే అమెరికన్. అమెరికన్ అన్నప్పుడు తెలుగులో ఆన్ రాస్తాం కదా, ఆ అంటే మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవెల్ కాబట్టి ఏం రావాలన్నా యాన్ రావాలి. కాబట్టి యాన్ అమెరికన్ స్టూడెంట్ అంటాం. అదే యూరోపియన్ అంటే ఈ ఉంది కదా, ఇంగ్లీష్లో ఓవెల్ కదా, యాన్ పెడదాం కదా, తప్పు. ఈ తెలుగులోనే చూసుకోవాలండి మీరు ఎప్పుడైనా సరే. యూరోపియన్ అంటే యా కదా,
మరి యా అనేది తెలుగులో కాన్సనెంట్ ఓవెలా కాన్సనెంట్. కాన్సనెంట్ కాబట్టి ఏం రాస్తాం ఏ యూరోపియన్. ఏ యూరోపియన్ యాన్ అమెరికన్ అనాలి, ఏ యూరోపియన్ అనాలి. ఓకేనా. ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ విత్ ఎన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. చూడండి ఇక్కడ ఎర్రర్ ఉన్న పార్ట్ ఏంటో కనిపెట్టమంటున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్ ఇదైతే. ఓకేనా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అన్నాను. అన్ని స్పాటింగ్ ఎర్రర్స్ మొత్తం మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్ మీదనే వస్తున్నాయి. దే వాంట్స్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ దెమ్సెల్వ్స్. దే వాంట్స్ అట. దే అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. మరి ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి నాన్న? ప్లూరలే ఉండాలి. ఓకేనా. ప్లూరల్ వెర్బ్ ఉండాలి. మరి వాంట్ వాంట్స్. వాంట్స్ అంటే లోపల డజ్ ఉన్నట్టే కదా. మరి డజ్ డూ చెప్పండి నాన్న. డూ అనేది సింగులరా, డజ్ అనేది సింగులరా? డజ్ అనేది సింగులర్, డూ అనేది ప్లూరల్. ఎస్ ఉన్న వెర్బుల్ అనేది సింగులర్ కదా. మరి దే అంటే సింగులరా ప్లూరల్? ప్లూరల్. ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బా ప్లూరల్ వెర్బా? సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి. సబ్జెక్టు ప్లూరల్ ఉంది కాబట్టి మనకు వెర్బ్ కూడా ఏముండాలన్నా ప్లూరల్ ఉండాలి. అంటే డూ అంటే వాంట్. డస్ వస్తుంది అక్కడ, వాంట్స్ వస్తుందా? రాదు. కాబట్టి వాంట్స్ అనేది రాంగ్ ఉంది నాన్న. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బి పార్ట్లో ఉంది కదా, బి పార్ట్ అనేది ఆప్షన్ 2లో ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. దే వాంట్ ఉండాలి, దే వాంట్స్ ఉంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. చూడండి ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ నాన్న. హ్యుమానిటేరియన్ చెప్పండి నాన్న. హ్యుమానిటేరియన్ HUMANI ఉండాలి. లేదు తీసేయండి. ఓకేనా. సో హ్యుమానిటేరియన్ అంటే TARIAN. TA ఉండాలి. లేదు TARIAN, TARIEAN ఉంది. కాదు. ఇప్పుడు మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లియర్గా రాసుకోండి స్పెల్లింగ్స్, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఐ వాజ్ డాష్ డిసప్పాయింటెడ్. ఐ వాజ్ డాష్ డిసప్పాయింటెడ్ అంటే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎలా డిసప్పాయింట్ అయ్యానో చెప్తుంది కదా ఇక్కడ మనకు. అగ్రీబుల్ అగ్రీస్ అని. కాబట్టి క్లియర్గా చూడండి అన్న. ఐ వాజ్ ఈ రెండు మనకి ఏంటిది వెర్బులు కాబట్టి ఐ వాజ్ అగ్రీ రాదు, ఐ వాజ్ అగ్రీస్ రాదు. ఎందుకంటే వాజ్ వర్డ్ తర్వాత మనకు అబ్జెక్టివ్ అన్న రావాలి, లేకపోతే వర్బ్ వస్తే V3 అన్న V4 అన్న రావాలి. లేదు కదా తీసేయండి. మరి అగ్రీయబ్లీ ఉంది, అగ్రీయబ్లీ ఉంది. చెప్పనా. అగ్రీయబ్లీ అంటే స్పెల్లింగ్ ఇలా ఉండాలి. ఓకేనా. WE ఉండి మళ్ళీ ABLY ఉండాలి. లేదు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఈ రెండు ఆప్షన్స్ ఎట్లమైనాయి అంటే వాజ్ వర్డ్ తర్వాత వెర్బ్ వస్తే V4 అన్న V3 అన్న రావాలి. ఇది V1 లెస్ కదా, తీసేసేయండి. మరి మనకు స్పెల్లింగ్ ప్రకారం అగ్రీయబుల్ అంటే AGREE ఉండాలి. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎవ్రీ వన్ లాఫ్స్ బిహైండ్ హీస్ బ్యాక్. చూడనా అతని వెనక చాలామంది నవ్వుతారు అని. చూడండి ఇక్కడ ఎవ్రీ వన్ లాఫ్స్. లాఫ్స్ అనేది ఏంటి నాన్న? ఇక్కడ వర్బ్ V1 ఇది. V1కు ఎస్ అనేది యాడ్ అయింది నాన్న. నెక్స్ట్ ఎవ్రీ వన్ ఇది బిహైండ్ హీస్ బ్యాక్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎవ్రీ వన్. ఎవ్రీ వన్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా అడుగుతున్నాను. ఎవ్రీ వన్ చెప్పండి. ఇంకా ఫస్ట్ ఈ సెంటెన్స్ కదా, సెంటెన్స్లో ప్రతి ఒక్కరు ఇది మనకి ఏంటి నాన్న? సబ్జెక్టే కాదా? ఎవ్రీ వన్ అనేది సబ్జెక్టే కాదా? సబ్జెక్ట్ అంటే ఏమేం కావచ్చు నాన్న? నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. ఏమేం కావాలి? నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. అంతే. సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా. సబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ చేసేవాళ్ళు. ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించేవాళ్ళు. ఎవ్రీ వన్ అనేది ఇక్కడ యాక్షన్ చేస్తారు కదా, కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ అంటే ఏమేం కావచ్చు నాన్న? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. నౌన్ ఎట్లా లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ప్రనౌన్. డైరెక్ట్ ఆన్సరే. అయినా ఎవ్రీ వన్ నౌన్ కావాలంటే అది ఒకవేళ నౌన్ ఆప్షన్ ఉంది అనుకోండి, ఎవ్రీ వన్ అంటే అది ఒక నేమ్ కాదు కదా, కాబట్టి కంపల్సరీ నౌన్ కాదు కాబట్టి ఏమవుతుంది నాన్న? ప్రనౌన్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఐ హ్యావ్ నో విండిక్టివ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విండిక్టివ్. చూడండి విండిక్టివ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? బాగా రివెంజ్ఫుల్గా ఉంటారు అనమాట. రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు అనమాట. కాబట్టి విండిక్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే రివెంజ్ఫుల్ నాన్న. ఓకేనా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ట్రాంక్విల్ అంటే పీస్ఫుల్ అని, వర్చువస్ అంటే మోరల్ అని. రైట్. నెక్స్ట్ మనకు అబ్నార్మల్. అబ్నార్మల్ అంటే దాన్ని లేదు. రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే రివెంజ్ఫుల్. ఐ లైక్ టు టేక్ కాఫీ. చూడండి ఇక్కడ నేను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాను. డాష్ నాట్ టీ. చెప్పనా. బట్ నాట్ టీనా, సో నాట్ టీనా, అండ్ నాట్ టీనా, సిన్స్ నాట్ టీనా, బట్ నాట్ టీ. చూడండి చాలా అసలు ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ రాండి. ఇవన్నీ మళ్ళీ టెట్లో వచ్చిన క్వశ్చన్సే, ప్రీవియస్ క్వశ్చన్సే నాన్న. నేను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాను, టీని కాదు అని, బట్ నాట్ టీ. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ నాన్న నెక్స్ట్ మనకి ఏంటంటే యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ బేస్డ్ క్వశ్చన్ నాన్న. చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. దే క్లోజ్డ్ ద షాప్. వాళ్ళు షాప్ క్లోజ్ చేశారు నాన్న.
ఫస్ట్ ఇది ఇచ్చింది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా? బీ ఫామ్ ప్లస్ V3 ఏం లేదు కదా. సో మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ నాన్న. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది మనకి యాక్టివ్ వాయిస్ నాన్న. బీ ఫామే లేదు అసలు. సో మనకి ఇది యాక్టివ్ వాయిస్. మరి ఇప్పుడు ఇది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉంటుంది కదా, కాబట్టి ఆప్షన్ తీసేసిన. ఓకేనా, రైట్. నెక్స్ట్ వాస్ బీయింగ్ క్లోజ్. చూడన్నా, మీకు ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ రావాలి అంటే యాక్టివ్ వాయిస్ ఎలా ఉండాలి? కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ చూడండి వెళ్ళి, మీరు అర్థం కాకపోతే ఒకవేళ. ఓకేనా, చూడండి అన్న, మీకు యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ లేనే లేదు, మరి బీయింగ్ ఎందుకు? తీసేయండి. అట్లా చూసుకున్న బీయింగ్ రెండిట్లో ఉంది, రెండు పోతాయి ఆప్షన్స్. ఓకేనా, అది. తర్వాత ఫోర్త్ వన్, ద షాప్ హ్యాడ్ బీన్ క్లోజ్డ్, ద షాప్ వాజ్ క్లోజ్డ్ నాన్న. చెప్పండి నాన్న, ద షాప్ హ్యాడ్ బీన్ క్లోజ్డ్. చెప్పండి, హ్యాడ్ బీన్ రావాలంటే యాక్టివ్ వాయిస్లో ఏముండాలి నాన్న? హ్యాడ్ ఉండాలి. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్డ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి. హ్యాడ్ బీన్ రావాలంటే హ్యాడ్ ఉండాలి. అక్కడ ఉందా? లేదు. లేదు కాబట్టి మనకి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్. చూసారా ఎట్లుందో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్? చాలా సింపుల్ అండి ఇవన్నీ. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, అది. నెక్స్ట్ వన్ నాన్న, చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. రైట్, ఇది మనకు సో జంబ్లింగ్ ఇచ్చారు నాన్న, ఒక సెంటెన్స్ని జంబుల్ చేసి ఇచ్చారు, మనం దాన్ని ప్రాపర్ ఆర్డర్లో రాసుకోవాలి. స్వాతి లెఫ్ట్ టుమారో బికాస్ షీ హ్యాడ్ ఎర్లీ ఇంటర్వ్యూ. స్వాతి లెఫ్ట్, ఓకే పైన చూడండి ఫస్ట్, హ్యాజ్ టుమారో షీ ఇంటర్వ్యూ బికాస్ యాన్ లెఫ్ట్ ఎర్లీ స్వాతి. రైట్, ఫస్ట్ ఇక్కడ మనకు అసలు యాన్ తీసేసిందానా, యాన్ అసలు ఇవ్వలే ఎక్కడ, కాబట్టి మనకి అసలు ఆన్సర్ కానే కాదు. తర్వాత స్వాతి లెఫ్ట్ ఎర్లీ, పొద్దుగాల వెళ్ళిపోయిందనమాట. బికాస్ షీ హ్యాస్ అన్ ఇంటర్వ్యూ టుమారో, ఎందుకంటే ఆమెకు ఒక ఇంటర్వ్యూ ఉంది రేపు. ఓకే, ఇది ప్రాపర్గానే ఉంది. ఓకే, బికాస్ స్వాతి హ్యాస్ అన్ ఇంటర్వ్యూ టుమారో, ఎర్లీ షీ లెఫ్ట్ అంటామా, షీ లెఫ్ట్ ఎర్లీ అంటామా? ఇది ఓకే కరెక్టే ఉంది అనుకుందాం. కానీ ఎర్లీ షీ లెఫ్ట్ అంటామా, షీ లెఫ్ట్ ఎర్లీ అంటామా? షీ లెఫ్ట్ ఎర్లీ అంటాం. ఇది మనకైతే రాంగ్ ఉంది, తీసేయండి. ఫోర్త్ వన్ చూడండి ఇక్కడ, స్వాతి హ్యాస్ లెఫ్ట్ ఎర్లీ బికాస్ షీ టుమారో అన్ ఇంటర్వ్యూ. స్వాతి హ్యాస్ లెఫ్ట్ ఎర్లీ బికాస్ షీ టుమారో అన్ ఇంటర్వ్యూ, అసలు మీదకి రాంగ్ ఉంది, కాబట్టి మనకు తీసేయండి. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2. స్వాతి లెఫ్ట్ ఎర్లీ, ముందుగానే వెళ్ళిపోయింది, ఎందుకంటే ఆమెకు ఇంటర్వ్యూ ఉంది రేపు, కాబట్టి ముందుగానే వెళ్ళిపోయింది అని, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ అన్న మీకు ఇందులో చూడండి, ఇక్కడ 19th క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు నాన్న. చూడండి ఇక్కడ క్లియర్గా, ఫస్ట్ హీ సెడ్ టు మీ ఐ వాజ్ కట్టింగ్ వెజిటబుల్స్, మీకు చెప్పిన ఆల్రెడీ. చూడండి ఫస్ట్ దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, దీన్ని ఏమంటాం రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. దీనికి చేంజ్ చేసేటప్పుడు 3 చూసుకోవాలి నాన్న. రిపోర్టింగ్ వెర్బ్ ఎలా చేంజ్ అవుతుంది, కనెక్టింగ్ వర్డ్ ఏం రాసుకోవాలి, రిపోర్టెడ్ వెర్బ్ ఏం రాసుకోవాలి అని. ఇప్పుడు హీ సెడ్ టు మీ అన్నప్పుడు ఇక్కడ ఈ సెడ్ టు అనేది ఏమవుతుంది నాన్న, టోల్డ్ అవుతుంది. కాబట్టి టోల్డ్ మీ, కానీ టోల్డ్ టు ఏంది, తీసేయండి. చూడండి సెడ్ తర్వాత 2 ఉంటుంది నాన్న, ఇది ఓకే, కానీ టోల్డ్ పక్కన 2 ఉండొద్దు, ఆస్క్డ్ పక్కన 2 ఉండొద్దు, ఇది మనకు రాంగ్. ఎందుకంటే టోల్డ్ అంటేనే సెడ్ టు కదా, దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, సెడ్ టు 2 అవుతుంది నాన్న, కాబట్టి 2 రాంగ్. ఓకేనా, సో మనకి ఈ ఆప్షన్ అయితే పోయింది. తర్వాత దట్, ఎందుకంటే నార్మల్ సెంటెన్స్ కాబట్టి దట్ అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుంది. ఓకేనా, తర్వాత ఐ వాజ్ కట్టింగ్ వెజిటబుల్స్, ఇప్పుడు ఇది ఎందులోకి మారాలి చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ప్రజెంట్, ఇది మనకు రిపోర్టింగ్ వరకు పాస్ట్లో ఉంది అనుకున్నాను, అప్పుడు చేంజ్ చేసేటప్పుడు ఈ టెన్స్ ఎప్పుడైనా సరే దాని యొక్క పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది నాన్న. కాబట్టి ఐ వాజ్ కట్టింగ్ వెజిటబుల్స్ అంటే ఇచ్చింది ఏ టెన్స్లో ఉంది, వాజ్ కట్టింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఓకేనా, మీకు ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్ పాస్ట్ కంటిన్యూస్లో ఉందనుకోండి, అది ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి అయిపోతుంది నాన్న. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి, హ్యాడ్ బీన్ ప్లస్ V4, హ్యాడ్ బీన్ ప్లస్ V4 నాన్న. కాబట్టి మళ్ళీ వాజ్ కట్టింగ్ అయితే రాదు. చూడండి ఇక్కడ క్లియర్ ఆన్సర్ చూద్దాం, అసలు ఆప్షన్ తోటి కూడా ఎలిమినేట్ చేయొచ్చు నాన్న. మళ్ళీ సేమ్ అయితే వాజ్ కటింగ్ రాదు కదా, తీసేయండి. ఈ కట్స్ అంటే మళ్ళీ పాస్ట్ అనేది ప్రెజెంట్లోకి వెళ్తుందా, వెళ్ళదు, తీసేయండి. కాబట్టి మిగిలిన ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అట్లా చూసుకున్న ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ ఎలిమినేషన్ చేసిన ఆన్సర్ వస్తుంది, కాన్సెప్ట్ తెలిసిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఏమి ఇబ్బంది ఏం లేదు, మీరు చేయాల్సింది ఒకటే, నా క్లాసెస్ వినడం అంతే.
అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వెళ్తుంది. అట్లా అది లేకపోయినా సరే మనం ఇప్పుడు ఇక్కడ ఎట్లాగూ సేమ్ టెన్స్ రాదు కాబట్టి తీసేయండి, ఎట్లాగూ పాస్ట్ ప్రజెంట్ కాదు కాబట్టి తీసేయండి. మరి ఇప్పుడు మనకు మిగిలింది ఏంది? అక్కడ అన్ని తీసేస్తే మిగిలింది ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా నాన్న? చూడండి మీకు చెప్తున్నా కదా, మీరు అస్సలు వదలకండి, ఇంగ్లీష్ని అస్సలు వదలకండి, ఇంగ్లీష్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే నేనున్నాను, నా క్లాసెస్ వినండి చాలు. ఓకేనా? నా యూట్యూబ్ క్లాసెస్, నా యాప్ క్లాసెస్ వినండి నాన్న చాలు, ఎక్సలెంట్ స్కోర్ తెప్పిస్తాను. చాలామంది పోయినసారి ఏపీ స్టూడెంట్స్ చాలామంది ఎక్సలెంట్గా తెచ్చుకున్నారు నాన్న. 29లు, 28లు, 26లు, 27ల వరకు తెచ్చుకున్నారు. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నా కదా మీకు క్లియర్గా, ప్రతి ఆప్షన్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ తీసుకొచ్చాను కదా. కాబట్టి ఇలాగే ఉంటాయి క్లాసెస్ అన్నీ. ఓకేనా? బట్టే విధానం మన క్లాసెస్లో ఎక్కడ ఉండదు నాన్న. సో మీకు గనక ఇలాంటి క్లాసెసే కావాలి అన్నీ అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. అప్పుడు డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఫ్రీ డెమో క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంటుంది నాన్న, ఫ్రీ డెమో వీడియోస్ అని ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? దాని తర్వాత మీకు ఇక్కడ యాప్లో కోర్సు కావాలి అనుకుంటే ఇక్కడ 20 days వ్యాలిడిటీ 19 రూపీస్, 6 monthsకు 399, 3 monthsకు 299 నాన్న. ప్రతి కోర్సులో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది, కంప్లీట్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న, క్లియర్గా ఉంటుంది. బట్టే క్లాసెస్ ఉండవు అంటే. ఓకేనా? కాబట్టి అది రైట్. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అన్న. ఫస్ట్ అయితే ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, దాంట్లో ఏం లేదు. ఓకేనా? అదండి. సో వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియోనే కాకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను నాన్న, ఆ వీడియోని కూడా కంపల్సరీ చూసుకోండి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ నాన్న, మంచిగా రాయండి. నా యూట్యూబ్ క్లాసెస్ మాత్రం అన్నీ వినండి నాన్న, 1-2 సార్లు వినండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి అంతే, పట్టకండి. ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కదా, పట్టకండి, కాన్సెప్ట్స్ నేర్చుకొని ఆన్సర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, మంచిగా రాయండి ఎగ్జామ్. ఓకేనా? సో థ్యాంక్ యూ. వీలుంటే నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే? థ్యాంక్ యూ.